ఈ శ్లోకంలో దాగి ఉన్న రహస్యం మీకు తెలుసా? ఇది సౌందర్య లహరిలోని 5వ శ్లోకం. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. దీని అర్థమేమనగా, అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే శివుడే స్త్రీ రూపం ధరించి శక్తిని పొందాడు. మన్మథుడు కూడా అమ్మవారిని నమస్కరించి శక్తిని పొందాడు. అంతటి మహిమ ఉన్న అమ్మవారు మహర్షుల మనసు కూడా ఆకర్షించింది. అమ్మవారి కటాక్షం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే. ఈ ఒక్క శ్లోకం జీవితాన్నే మార్చేస్తుంది. రోజుకు ఒకసారి ఈ శ్లోకం చదవండి, మార్పును మీరే గమనిస్తారు.